తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పశు సంచార వాహనాల సంబంధించినటువంటి ఎవరైతే డాక్టర్ కావచ్చు, లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గత 4 నెలల నుంచి జీతాలు పడక నానా అవస్థలు పడుతున్నారు. అయితే జీతాలు పడకపోవడంతో వాళ్ళంతా కూడా సమ్మెకు వెళ్దామనే ఒక మార్గం కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాస్తవానికి వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకునేందుకు మనం తెలంగాణ రాష్ట్ర సంచార వాహనాల ఉపాధ్యక్షుడు గణేష్ గారు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి మీకు జీతాలు పడతలేవు? మీ సమస్య ఏంది? గత ప్రభుత్వం 2017లో ఈ 1962 సంచార పశు వైద్యశాల అనే నెంబరు గల టోల్ ఫ్రీ నెంబరు ఆహ్, నెత్తు గ్రామీణ రైతుల దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ చేయనీకని ఈ వాహనాలు పెట్టారు. దీంట్లో ఒక్క వెహికల్‌లో వచ్చేసి నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు ఒక 4 నెలల నుంచెల్లి జీతాలు కూడా సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు ఈ జీవికే సంస్థ అనే ఈఎంఆర్ఐ సంస్థ అనే దానికి కాంటాక్ట్‌గా ఇచ్చారు. వాళ్ళని అడుగుతేనేమో ఇప్పుడు ఒక 14 నెలల నుంచెల్లి ఫండ్స్ రావట్లేవు గవర్నమెంట్ నుంచెల్లి. మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో, మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్‌కి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏందంటే, ఈ 14 నెలల ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేయండి. ఈ శాఖకి పశుసంవర్ధక శాఖకి మినిస్టర్ గారు కూడా లేరు ఇప్పుడు. ఇప్పుడు ఈ శాఖ స ముఖ్యమంత్రి గారి హ్యాండ్ ఓవర్‌లోనే ఉన్నది. సో, ముఖ్యమంత్రి గారు దీంట్లో కొంచెం చొరవ తీసుకొని ఈ ఫండ్స్ విడుదల చేసి మాకు జీతాలు ఇప్పించాలని కోరుతున్నాము. అలాగే ఈ 2015 నుంచెల్లి కూడా ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేవు. సాలరీ పెరగలేదు. సో, సాలరీ కూడా పెంచాలని కోరుతున్నాము. ఈ 1962 వాహనాలు దాదాపుగా ఒక్క వెహికల్‌లో వచ్చేసి నియోజకవర్గానికి ఒక వెహికల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 వెహికల్స్ ఉన్నాయి. ఈ ఒక్క వెహికల్‌లో వచ్చేసి దాదాపుగా నెలకి 300-400 కేసులు చేస్తున్నారు. దాదాపుగా 3500 నుంచెల్లి 4500 వరకు యానిమల్స్‌కి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు? దాదాపుగా ఇప్పుడు మన సూర్యాపేట జిల్లాలో 4 వెహికల్స్ ఉన్నాయి. ఒక్క వెహికల్‌లో నలుగురున్నారు. 16 మంది ఉద్యోగస్తులం ఉన్నాం. దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 100 వెహికల్స్ ఉన్నాయి. అటు కాల్ సెంటర్ వాళ్ళు కూడా దాదాపు 40 నుంచెల్లి 60 వరకు వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. సో, మొత్తం కలిపి ఓవరాల్‌గా 500 వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. సో, ఇది గవర్నమెంట్‌కి కూడా మేము కొంచెం టైం ఇస్తున్నాము. ఈ నెలాఖరులోగా ఈ ఫండ్స్ రిలీజ్ చేసి మాకు జీతాలు ఇప్పించాలని కోరుతున్నాం. లేని ఎడల యూనియను సంచార పశు వైద్యశాల ఉద్యోగుల సంఘం యూనియన్ నుంచెల్లి కూడా మేము ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు 4 నుంచి జీతాలు పడతలేవు కదా! ప్రభుత్వానికి మీరేమన్నా సిఫారసు చేసుకున్నారా? లేదా అసలు మామూలుగానే మాట్లాడుతున్నారా మీరు? చేశామండి. లాస్ట్ టైము మేము గత ఒక 2 నెలల క్రితం ఆహ్, డ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారిని, గోపి సార్‌ని కూడా కలవడం జరిగింది. సో, నేను గవర్నమెంట్‌తోని మాట్లాడతాను చెప్పడం జరిగింది. అయినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. గవర్నమెంట్ నుంచెల్లి గాని, ఇటు డిపార్ట్మెంట్ నుంచెల్లి గాని, ఇటు ఈ నడిపించే సంస్థ నుంచెల్లి కూడా. సో, మేము ఈ ధర్నా చేయాలని నిర్ణయించుకుంటున్నాం. అదండి. ఒకవేళ ప్రభుత్వం గనక దిగరాకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ ప్రభుత్వం గాక దీంట్లో మాకు ఈ శాలరీ ఫండ్స్ విడుదల చేయకపోతే గట్ల, మేము ఈ నెలాఖరులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంచార పశు వైద్య సేవలని నిలిపివేసి ఆహ్, ధర్నాకు దిగుతామని తెలియజేస్తున్నాం. ఓకే. ఎవరైతే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నారో అతను చెప్పేదేందంటే, మాకు గత 4 నెలల నుంచి కూడా ఇబ్బందులవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా నానా విధాలుగా ఇబ్బంది పెట్టిర్రు. అయినా కూడా అరాకొర జీతాలు పడేయి. కానీ ఈ ప్రభుత్వం మీద మేము నమ్మకంతోనే మేము అందరిని కూడా కలుపుకొని పోయాము. అయినా కూడా మాకు మొండి చేయి చూపిస్తున్నారు. అందరికీ జీతాలు ఇస్తున్నారు గానీ, మేము ప్రతి నిత్యము ప్రజలకు ఎవరైతే రైతులున్నారో వాళ్ళకు సహాయకంగా రైతులు కావచ్చు, పశువులకు కావచ్చు, అందరికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. నిత్యం మేము ప్రజల్లో తిరుగుతున్నాము. అయినా కూడా మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఎందుకంటే మేము జీవీకే అనే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా మేమంతా అపార్ట్మెంట్ అయ్యాము. జీవీకే సంస్థ వాళ్ళు జీతాలు అడిగితే ఏందంటే, ప్రభుత్వం మాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి డబ్బులు చెల్లించడం లేకపోవడం వల్ల మేము కూడా చెల్లించలేకపోతున్నాం చెప్తున్నాం. ఖచ్చితంగా జీవీకే సంస్థకు డబ్బులు చెల్లిస్తే మాకు సంస్థ నుంచి మాకు ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు డైరెక్టర్ చేత కూడా మాట్లాడించడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే మాకు జీతాలు ఉంటేనే మా సంసారాలు, పిల్లలు అంతా కూడా మంచిగుంటాం. లేకపోతే మరి ఖచ్చితంగా ఇబ్బంది అయిద్ది. ఒకవేళ గనుక ప్రభుత్వం
దిగి రాకపోతే మాత్రం ఖచ్చితంగా మేము సమ్మెకు వెళ్ళక తప్పదు. ఎందుకంటే మేము సమ్మెకెళ్తే మాత్రము గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ప్రతినిత్యం మా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది వాహనాలు కూడా పొద్దున్న లేసి అంటే ఉదయం 7 గంటలకు బయటికెళ్తే మేము నైట్ 10 గంటల వరకు కూడా ఇంటికొచ్చే అవకాశం లేదు ఒక్కొక్కసారి. అయినా కూడా మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందయితుంది. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు జీతాలు ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నామని పేర్కొంటున్నారు.